జన సమూహం వెంబడిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కపెర్నహూములోనికి ప్రవేశించాడు. అలా కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల గురించి విన్నాడు ఒక శతాధిపతి విన్నాడు. వెంటనే విశ్వాసం వచ్చేసింది. ఇదిగో నా దాసుడు మిగులా బాధపడుతున్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. నా దాసుని కొడుకు నేను యేసు ప్రభుని అడిగినట్లయితే యేసు ప్రభు ఖచ్చితంగా నా దాసుని బాగు చేస్తాడు అనే విశ్వాసంతో యేసు దగ్గరికి వచ్చాడు. అలా యేసు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా నా దాసుడు పక్షవాయుముతో మిగులా బాధపడుచున్నాడు చెప్పి ఆయనను వేడుకొనెను. మిగులా బాధపడుతున్నాడు. అతనికి కలిగిన అనారోగ్యం వలన కుటుంబం ఇబ్బంది పడుతుంది, అతను ఇబ్బంది పడుతున్నాడు, మానసికంగా కృంగిపోయాడు. ఇక నేను బాగుపడతానా అనే అవకాశం, నేను బాగుపడతానా అన్న ఆ ఆలోచన కూడా అతనికి లేదు. నిరుత్సాహ స్థితిలో ఉన్నాడు. ప్రభువా నాకైతే ఆశ ఉంది నాయన, నాకైతే ఆశ ఉంది. నా దాసుడు అంటున్నాడు, అయ్యా నేను ఇక బాగుపడనయ్యా, నా జీవితం బాగుపడదయ్యా, నా బ్రతుకు బాగుపడుతుందన్న ఆశ కూడా నాకు లేదయ్యా. కానీ ప్రభువా నాకైతే ఆశ ఉంది. నా దాసుని నువ్వు బాగు చేస్తావు, నా దాసుని నువ్వు స్వస్థపరుస్తావు, నా దాసుడికి శక్తిని ఇస్తావు, నా దాసుడికి బలం ఇస్తావు, నా దాసుడిని దీవిస్తావు, సంపూర్ణమైన స్వస్థతను నువ్వు అనుగ్రహిస్తావు అని యేసు ప్రభును వేడుకుంటున్నాడు. అలా వేడుకుంటున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా యేసు ప్రభు చెప్తున్నాడు. వెంటనే అతను అడుగుతున్నాడు, ప్రభువా సహాయం చేయి నాయనా, స్వస్థపరచు నాయనా అని అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడు, యేసు అంటున్నాడు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఒక అధికారి, ఎంత తగ్గింపు! తన కింద సైన్యం ఉంది, తను ఏది చెప్తే తన కింద కొంతమంది సైనికులు ఉన్నారు. కానీ శతాధిపతి అయి ఉండి కూడా ప్రభు దగ్గర తనను తాను తగ్గించుకుంటున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుణ్ణి నేను శాసించడమా? ఆకాశము భూమిని సృష్టించిన దేవుణ్ణి నా నోటి ద్వారా ప్రభువా నా ఇంటికి రా, నా ఇంటికి వచ్చి నా దాసుని స్వస్థపరచు గర్వంగా నేను మాట్లాడినట్లయితే నా దేవుని ద్వారా నేను స్వస్థతని చూడలేను. దీన మనస్తత్వంతో, తగ్గింపు మనస్తత్వంతో నా ప్రభువును వేడుకున్నట్లయితే ఖచ్చితంగా నా ప్రభు నా సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు అని చెప్పి తన అధికారాన్ని పక్కన పెట్టాడు, తన హోదాను పక్కన పెట్టాడు. దీన మనసుతో దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుని కాదు, కానీ నాకు నీ మాట మీద నమ్మకం ఉంది. నువ్వు మాట మాత్రం పలికినట్లయితే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. నువ్వు మాట మాత్రం పలుకు చాలు. నీ నోటి నుండి వచ్చే మాట ఒక జీవముతో కూడుకున్నది. నీ నోటి నుండి వచ్చే మాట మా జీవితాలను కడుతుంది, మా దాసుని యొక్క జీవితాన్ని కడుతుంది. మాట మాత్రం సెలవు చాలు నాయనా. నేను ఒక అధికారిని, ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నువ్వు శాసించాలి. నీవు చెప్పినట్లు మేము చెయ్యాలి. నువ్వు వెళ్ళమంటే మేము వెళ్ళాలి, నువ్వు రమ్మంటే మేము రావాలి, నువ్వు కూర్చోమంటే మేము కూర్చోవాలి, ప్రార్థించమంటే మేము ప్రార్థించాలి. ఈ లోక అధికారం కంటే నీ అధికారం శాశ్వతమైనది, నీకు లోబడేవారిగా మేము ఉండాలి అని అధికారి దేవునికి లోబడుతున్నాడు. అధికారిని చూసినప్పుడు యేసుకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, ఒక అధికారి నా ఎదుట ఎంత తగ్గించుకుంటున్నాడా? ఇశ్రాయేలును దేవుడు విడిపించినప్పుడు బానిస సంఖ్యల నుండి వారిని దేవుడు అరణ్యంలోనికి నడిపిస్తున్నప్పుడు పలుమార్లు ఇశ్రాయేలీలు దేవుని మీద తిరగబడ్డారు. దేవుడు మాట వినలేదు, దేవునికి కోపాన్ని పుట్టించారు. అందుకే దేవుడు తన వంటి విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదు, భక్తిపరుని నేను చూడలేదు, నమ్మకమైన వాడిని నేను. ఎంత తగ్గింపు తత్వం, ఎంత దీనత్వం, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. అధికారాన్ని పక్కన పెట్టి ప్రభువే నాకు శాశ్వతం, ప్రభువు వల్లనే మేము జీవిస్తున్నామంటే ఆయన దయే, మేము నిద్రిస్తున్నామంటే ఆయన దయే, ఈ అధికారంలో నేను ఉన్నానంటే కేవలం ఆయన యొక్క కృపే. ఆయన ఎదుట నేను తల ఎత్తినట్లయితే నా అధికారం ఏమైపోతుందో, నన్ను నేను తగ్గించుకున్నట్లయితేనే నాకు క్షేమం అని చెప్పి
అధికారముతో ఉన్న వ్యక్తి తనను తాను తగ్గించుకొని చెప్తున్నాడు, ప్రభువా ఒక్క మాట నాయన, నా దాసుడు బాగుపడాలని ఒక్క మాట చాలు ప్రభువా, ఒక్క మాట నువ్వు సెలవిస్తే నా దాసుడి యొక్క జీవితము బాగుపడుతుంది. ఆ మాట విన్న దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులలో ఇతని వంటి విశ్వాసం కలిగిన వారిని ఒక్కరిని కూడా నేను చూడలేదు. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఎన్నో రోజులు అవుతుంది, దేవుని విశ్వసించి ఎన్నో రోజులు అవుతుంది. నిన్ను బట్టి దేవుడి మాట అనగలడా? ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదు, ఇంత భక్తిపరుణ్ణి, ఇంత భక్తిపరురాల్ని నేను చూడలేదు. నేనంటే ఎంతో ఆసక్తి కలిగిన వారు, ఎంతో తగ్గింపు కలిగిన వారు, ఎంతో నమ్మకం కలిగిన వారు, నా ఎడులా నడుస్తున్న వీరు చాలా భక్తి కలిగిన వారు, నేను ఇతని వంటి వాణ్ణి చూడలేదు అని సాక్ష్యం దేవుడు ఇవ్వగలడా? లేదా మనల్ని చూస్తున్న వారు సాక్ష్యం ఇవ్వగలరా? ఇరుగు పొరుగు వారు సాక్ష్యం ఇవ్వగలరా? భార్య సాక్ష్యం ఇవ్వగలదా? భర్త సాక్ష్యం ఇవ్వగలడా? సంఘంలో ఉన్న సేవకుడు సాక్ష్యం ఇవ్వగలడా? సంఘ సభ్యులు సాక్ష్యం ఇవ్వగలరా? ఇతని వంటి వాడిని మేము చూడలేదు. ఎంత తగ్గింపు తత్వం! ఒక వ్యక్తి పరుగున వచ్చి మందిరంలో చేపలు పరుస్తూ ఉన్నాడు. అలా చేపలు పరుస్తున్నప్పుడు అటుగుండా ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు వెళ్తూ, ఇటు పక్కై, అటు పక్కై, కుర్చీలు తీసుకొచ్చి ఇక్కడై, అవి ఇక్కడై అని ఆ వ్యక్తిని గదుముతూ ఉన్నాడు. సరేనయ్యా, నువ్వు చెప్పినట్టే మేము చేస్తాం, నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని ఆయన ఆ యవనస్తుడు ఎక్కడైతే అక్కడ చెప్పాడో అక్కడంతా చేపలు పరిచాడు, కుర్చీలు వేశాడు. ఆరాధన జరిగింది. ఆరాధన ముగించుకున్న తర్వాత పెద్ద కారు వచ్చి మందిరం ముందు ఆగిపోయింది. అలా మందిరం ముందు ఆగిపోయినప్పుడు ఆ మందిరంలో నుంచి ఈ వ్యక్తి బయటికి వెళ్ళి ఆ మందిరం బయటికి వెళ్ళి ఆ కారు ఎక్కుతున్నప్పుడు ఆ చూసిన యవనస్తుడు ఆశ్చర్యపోయాడు. ఇతను గొప్ప పేరు కలిగిన బిజినెస్ మ్యాన్ కదా, ఇతనికి ఇంత తగ్గింపు తత్వం ఏమిటి? నేను ఎక్కడ వేయమంటే అక్కడ చేపలు వేశాడు, నేను ఎక్కడ కుర్చీలు వేయమంటే అక్కడ కుర్చీలు వేశాడు. ఇంత లోబడే మనస్తత్వమా? ఈయనలో ఇది నేను ఊహించలేదు, నేను ఊహించినట్లుగా ఇతను జీవిస్తున్నాడని ఒక యవనస్తుడు ఆ వ్యక్తిని చూసి మారాడు. తన డబ్బును చూసుకొని, తనకున్న బిజినెస్లు చూసుకొని తను గర్వించలేదు. నా దేవుని ఎదుట నేను దీనుడనే, నా దేవుడి ఎదుట నేను దేనికి పనికిరాని వాడినని మందిరానికి వచ్చి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పరిచర్య చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో నమ్మకంగా నడుచుకుంటున్నాడు. అంచెలంచెలుగా దేవుడు అతన్ని దీవిస్తున్నాడు. ఈరోజు